వెల్కమ్ టు కీటాక్స్. చంద్రబాబు డెవలప్మెంట్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం పీపీపీ మోడల్ అనగానే చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, చరిత్ర తెలిసిన వాళ్ళు ఎందుకని ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు పరిపాలన హిస్టరీని తిరిగేస్తే పీపీపీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మన సిబ్లింగ్ స్టేట్ తెలంగాణ ఇప్పటికీ చంద్రబాబు చేసిన ఒక్క నిర్ణయం పీపీపీ మోడల్ వల్ల లాక్కోలేక, పీక్కోలేక గత 25 ఏళ్లుగా తనలాడుతోంది. అసలు చంద్రబాబు నిర్ణయం ఏంటో, అసలు పీపీపీ మోడల్ ఏంటో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. వేగంగా పనులు అవ్వాలంటే, పెట్టుబడులు రావాలంటే ప్రైవేట్ సెక్టార్ని ఆహ్వానించాలని, ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో సగం వాళ్ళకి అప్పగించేసి పార్ట్నర్షిప్ చేయాలి అనేది చంద్రబాబు పాలసీ. ఏపీలో టూరిజం లాంటి రంగాల్లోనే కాదు, ప్రొడక్షన్ సెక్టార్లోనూ, వైద్య ఆరోగ్య రంగం లాంటి కీలకమైన విషయాల్లోనూ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని, పీపీపీ మోడల్ని తీసుకొస్తామని, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు డెవలప్మెంటు, ఇన్వెస్ట్మెంటు ప్రైవేట్తోనే సాధ్యం అని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ఒక్కసారి డేజావు అంటే గతం గుర్తొస్తూ ఉంది. చంద్రబాబు ఫస్ట్ 2 టర్మ్స్లో అంటే 2004కి ముందు ఆర్టీసీ లాంటి సంస్థల ప్రైవేటైజేషన్లోనూ, ప్రజలకు కీలకమైన ప్రభుత్వమే ఎసెన్షియల్గా నడపాల్సిన రంగం విషయంలోనూ చంద్రబాబు ప్రపోజ్ చేసిన పీపీపీ నిర్ణయాలపై అప్పట్లో అలజడి రేగుతూ ఉండేది. సరిగ్గా అదే సమయంలో నిజాం షుగర్స్ని ప్రైవేటైజ్ చేయాలి అని చంద్రబాబు నిర్ణయించారు. ఎందుకు అంటే ఆ సంస్థకి నష్టాలు రావడం మొదలైందని, ప్రైవేట్ యాజమాన్యం అయితే గనక రిజర్వేట్ చేసేస్తుంది అంటూ 51% వాటాని కేవలం 65 కోట్లకే డెల్టా పేపర్ మిల్స్ కి అప్పగించడం, అంటే నిర్ణయాధికారం మొత్తం ప్రైవేట్గా ఉంటుంది, ప్రైవేటైజ్ చేసినట్టే అనే నిర్ణయం అప్పట్లో రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఎందుకు అంటే నిజాం షుగర్స్ పేరిట 15,000 ఎకరాల భూములతో 7వ నిజాం హయాంలో 1930ల నాడు ఏషియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా నిజాం షుగర్స్ ని స్థాపించారు. అంత గొప్ప ట్రాక్ రికార్డు ఉండడము, ఆ తర్వాత 2000 సంవత్సరానికి ముందు వరకు కూడా వరుసగా ఏడాదికి 10 కోట్లకి తక్కువ కాకుండా లాభాలు ఆర్జించడము అనేది నిజాం షుగర్స్ ట్రాక్ రికార్డుగా కనబడుతుంది. అప్పట్లో విపక్ష నాయకుడు వైఎస్ఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రైవేటైజేషన్ విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అయినా సరే చంద్రబాబు ప్రైవేటైజేషన్ చేశారు, తాను అనుకున్న పీపీపీ మోడల్ తెచ్చారు. అయితే ఆ పీపీపీ మోడల్తో నిజాం షుగర్స్ రిజనవేట్ అయిందా అంటే కాకపోగా కాన్ఫ్లిక్ట్ మరింత ముదిరింది. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత నిజాం షుగర్ ని మళ్ళీ పునరుద్ధరించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వాటాలు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగినా గానీ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ అటెంప్ట్స్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ లో 51% వాటాని కూడా అక్వైర్ చేయడానికి ప్రయత్నాలు చేసినా గానీ, దఫాలుగా చర్చలు జరిగినా గానీ అవి కూడా ఫలించలా. ఈలోగా అసలు ఈ ఫ్యాక్టరీని నడపడమే సాధ్యం కాదు అంటూ డెల్టా యాజమాన్యం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది. ఆస్తుల్ని లిక్విడేట్ చేస్తామని, ఉన్న అప్పుల్ని తీరుస్తామని చెప్పింది. అంటే భూములు అమ్ముతాము అనే వరకు నిజాం షుగర్స్ వ్యవహారం వెళ్ళింది. ఇప్పుడు కొత్తగా రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నిజాం షుగర్స్ ని పునరుద్ధరిస్తాము, అది తెలంగాణ ప్రైడ్ అంటూ మంత్రుల కమిటీని వేశారు. 25 ఏళ్లుగా చంద్రబాబు చేసిన ప్రైవేటైజేషన్ వల్ల సమస్య తీరకపోగా నిజాం షుగర్స్ అనే సంక్షోభం అనేది తెలంగాణని కదిపి కుదిపేస్తూనే ఉంది. ప్రభుత్వ ఆస్తుల విషయంలోనూ, ప్రజల ప్రయోజనాల విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోనూ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు అని తెలంగాణలో చాలా మంది మేధావులు ఇప్పటికీ గగ్గోలు పెడుతూ ఉంటారు. కొన్ని పీపీపీ నిర్ణయాలు, కొన్ని ప్రభుత్వాల విధానాలు ఇలాగా చరిత్రలో చెరగని ముద్ర వేస్తాయి. నిన్న మొన్న పుట్టిన వాళ్ళకి, గుడ్డిగా అభిమానించే వాళ్ళకి వాస్తవాలు తెలియకపోవచ్చు కానీ, నిష్పాక్షికంగా ఆలోచించే వాళ్ళకి, జన ప్రయోజనాలు కోరుకునే వాళ్ళకి మాత్రం వాస్తవాలు తెలుస్తాయి. దిస్ ఈజ్ కీటాక్స్.